నేను 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నానండి. చూడండి, ఫిట్నెస్ అంటే ఏంటి, బాడీ ఉంటే ఎలా ఉండాలి. దిస్ ఇస్ నాట్ అ ఫిట్నెస్, దిస్ ఇస్ జస్ట్ నార్మల్ షేప్ లో ఉంది నా బాడీ అంతే. ఇది ఎవరికైనా ఉంటుంది. బాడీ బిల్డింగ్ ఏంటని నేను చూపిస్తాను. కమ్ లెట్స్ గో. So 90 days transformation with me and my Joint Nutrition and with my trainers. So వీళ్ళందరూ సపోర్ట్తో పాటు శివ 90 days transformation చేయడానికి రెడీగా ఉన్నాడు. మేము కూడా రెడీగా ఉన్నాం. ఆర్ యు రెడీ టు వాచ్? లెట్స్ సీ గైస్. The whole concept was he wanted a six-pack ab and he's got it. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. నేను ఈరోజు ఎక్కడున్నాను? జిమ్లో ఏంటి వీడియో చేస్తున్నాం అనుకున్నారా? నేను 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నానండి. అండ్ చాలా మంది చెప్పారు, శివ ఏంటి చాలా బక్కగా ఉన్నావు, బాడీ బిల్డింగ్ చేయొచ్చు కదా, బాడీ చేయొచ్చు కదా, చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు వీళ్ళలాగా చేయొచ్చు కదా అని. సో అవన్నీ కమెంట్స్ చూసి నాకు చిరాకు వచ్చేసి ఫైనలీ వెంకట్ సార్కి కాల్ చేస్తే, సరే రా శివ చూద్దామని చెప్పారు. సో వచ్చాను. చాలా వీక్గా ఉన్నానండి. బట్ విత్ హెల్ప్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఫిట్నెస్ వెంకట్ సార్ అండ్ విత్ జాయింట్ న్యూట్రిషన్ నేను నిజంగా ఐ హోప్ ఈ గోల్ నేను డెఫినెట్లీ అచీవ్ చేయగలుగుతాను. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బాడీ నేను మీకు చూపిస్తాను. అక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉంది నా బాడీ. ఇప్పుడు అంటే స్లిమ్ గా ఉన్నానండి, మజల్ లేదు. మీకు ఏదో ఏంటి నార్మల్ గా ఉంది ఇక్కడ బాడీ అనిపించవచ్చు, కానీ అక్కడ ఏం లేదు, లోపల చాలా వీక్ గా ఉన్నాను. సో ఆ మజల్ బిల్డింగ్ తో పాటు స్ట్రెంగ్త్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ గోల్. 90 డేస్ తర్వాత నా బాడీ ఎలా ఉంటది అండ్ ఇప్పుడు ఎలా ఉంది మీరు కూడా చూడబోతున్నారు. సో ఆర్ యూ రెడీ టు అచీవ్ దిస్ గోల్ విత్ మీ గైస్? ఐ నో యు ఆర్ రెడీ. 90 డేస్ ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లా. ఏదో చేయాలని అనుకుని వచ్చేసాను. ఇంకా మరి మధ్యలో ఏదైనా నేను ఇది వదిలేస్తే మాత్రం వెంకట్ సార్ నన్ను చంపేస్తారని నాకు అర్థమైంది. బికాజ్ ఆయన చూసే విధానం నాకు భయం వేస్తుంది. ఆయన ఆల్రెడీ డౌట్ ఉంది నా పైన చేస్తాడా వీడియో అనేది. బట్ నేను చేస్తాను. వెంకట్ సార్ కూడా చేసి చూపిస్తాను అండ్ మీకు కూడా చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ డూ ఇట్. ఎస్. హలో గైస్, దిస్ ఇస్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. రీసెంట్గా శివన్ నేను కలిశాను. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి, సార్ నేను బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, కానీ నా బిజీ స్కెడ్యూల్ వల్ల షూట్స్ వల్ల నాకు కుదరట్లేదు, కానీ రేపటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? సరే ఒకసారి రండి మాట్లాడదాం. సో చూశాను. నేను 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తేనేమో పక్కగా ఉన్నాడు. 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. జిమ్కి వద్దామని 6 మంత్స్ నుంచి ముందు అనుకున్నాడు, కానీ 6 మంత్స్ నుంచి కుదరలేదు. మరి కుదరని వాళ్ళు 90 డేస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తాడు? సరే చూద్దాం. ఇలా చాలా మంది వస్తూ ఉంటారు, గివప్ ఇచ్చేస్తారు. చాలా మందిని చూసాం. సో అలా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటని శివని క్లియర్గా, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, హెల్త్ హిస్టరీ ఎలా ఉంది, ఇవన్నీ మనం డీటెయిలింగ్గా మనం క్వశ్చన్స్ అన్ని రేజ్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, షూట్స్లో ఆ న్యూట్రిషన్ టైమింగ్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. సో అలాగే ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు కన్సిస్టెన్సీ అనేది చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ షూట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫుల్ డే షూట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ చేయలేకపోవడం వల్ల దాని తర్వాత రోజు ఎక్సర్సైజ్ని ఆ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చేయలేకపోతూ ఉంటారని ఇలా చెప్తా ఉంటారు. సో అన్నీ తెలిసి చెప్తున్నారు, కానీ 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయగలరు మీరు అంటే, సార్ ఈ 90 డేస్ నేను ఫుల్గా డెడికేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. దిస్ ఈజ్ మై లైఫ్ టైం గోల్. నేను ఒక్కసారి రియలిస్టిక్గా నా ట్రాన్స్ఫర్మేషన్ అంటే నా ప్రొడక్టివ్నెస్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాకు అనిపించింది, సరే లెట్స్ సార్ చూద్దాం అనిపించింది.
ఎందుకంటే నేను చాలామందిని చూస్తూ ఉంటా. దెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ మీరు చూశారు, ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు ఏంటని చూశారు. స్ట్రెంగ్త్ కానీ, స్టామినా కానీ, ఎండూరెన్స్ కానీ చాలా పూర్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. సో దెన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఈయన లైఫ్ స్టైల్ చేంజెస్, ఈటింగ్ ప్యాటర్న్, ఫుడ్ హ్యాబిట్స్, అలాగే డైలీ ఎంతసేపు ఎక్సర్సైజ్, ఎలాంటి ఎక్సర్సైజ్ రొటీన్, ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రతి వీకు మీకు క్లియర్గా అప్డేట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో 90 days ట్రాన్స్ఫర్మేషన్ విత్ మీ అండ్ మై జాయింట్ న్యూట్రిషన్ అండ్ విత్ మై ట్రైనర్స్. సో వీళ్ళందరి సపోర్ట్తో పాటు శివ 90 days ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మేము కూడా రెడీగా ఉన్నాం. ఆర్ యు రెడీ టు వాచ్? లెట్స్ సీ గైస్. డే 4 అంటే హెయిర్ అంటే కొంచెం ఇది వ్యాక్స్ చేశాను కాబట్టి ఇలా స్కిన్ మీద రెడీగా వచ్చింది. ఏంటంటే మీరందరూ చూస్తున్నప్పుడు కొంచెం అంటే ఫిట్ గానే ఉన్నావు శివ, ఎందుకు బాడీ బిల్డింగ్ చేస్తున్నావు, నార్మల్ గా ఫిట్ గానే ఉన్నావు కదా అంటే మీకు అనిపించవచ్చు. సరే ఇది ఫిట్నెస్ కాదు కదా, దిస్ ఇస్ నాట్ అ ఫిట్నెస్. ఫిట్నెస్ అంటే ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు డే 4. సో మన 90 days ప్లాన్ లో ఉన్నాము. నాకు నిన్న సార్ చెప్తున్నారు, సార్ మీరు ఇలా ఇంత త్వరగా అలిసిపోతే 90 days ఎలా బాడీ బిల్డింగ్ చేస్తారు సార్ అంట. సో హీస్ మై ట్రైనర్ కాసిం సార్ అండ్ వెంకట్ సార్ ఈస్ గైడింగ్ అస్. కాసిం సార్, లెట్స్ డూ ఇట్, లెట్స్ షో ద పీపుల్ హౌ టు డూ బాడీ బిల్డింగ్. న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాం మేము. ఇలాగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీరు కూడా చూస్తుంటారు కాబట్టి ఐ హోప్ యూ లవ్ ఇట్. అండ్ ఎంత కష్టపడాలి. అండ్ ఇప్పుడు ఫుడ్ తింటున్నాను కూడా, అది కూడా మెజర్ చేసి ఫుడ్ తింటున్నాను నేను. ఎప్పుడు జీవితంలో నేను మెజర్ చేసి తినలేదు. కాసిఫ్ సార్ మీరు నన్ను కాదు, అక్కడ ఆడియన్స్ ని చూడండి. కాసిఫ్ సార్ మా ట్రైనర్ కొంచెం షాయ్ అన్నమాట, కొంచెం చాలా సిగ్గుపడతారు ఆయన. ఆయన చాలా అందంగా ఉన్నారు కాబట్టి అలా షాయ్ పడతారు. నాకైతే నిజంగా ఇప్పుడు నిన్న నేను ప్రియాంక గారితో మాట్లాడుతున్నాను, నిజంగా నేను చేయగలుగుతానా 90 days లో. నేను కాసిం సార్ మీకు కూడా అంటున్నా, సార్ నేను చేస్తానా, చేయగలుగుతానా బాడీ బిల్డింగ్ అంటే 90 days లో ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే నాకున్న షెడ్యూల్లో, షూటింగ్ టైంలో, ట్రావెలింగ్లో, యాక్చువల్లీ నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి 28th August. బట్ అది కూడా నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. ఆఫ్టర్ 3 months వెళ్ళాలని అనుకున్నాను. సో 3 months ఎక్కడ వెళ్ళకుండా కంప్లీట్ ఐల్ బి 3 months కంప్లీట్లీ ఇన్ హైదరాబాద్ అండ్ వర్కింగ్ అవుట్ డైలీ. ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా నేను చేయబోతున్నాను. సో గైస్, ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో చూడండి, ఫిట్నెస్ అంటే ఏంటి, బాడీ ఉంటే ఎలా ఉండాలి. దిస్ ఈస్ నాట్ అ ఫిట్నెస్, దిస్ ఈస్ జస్ట్ నార్మల్ షేప్లో ఉంది నా బాడీ అంతే. ఇది ఎవరికైనా ఉంటుంది. బాడీ బిల్డింగ్ ఏంటని నేను చూపిస్తాను. Come, let's go. 1 week later. Sir, రేపు లేవలే నేను. Tomorrow. హలో గైస్, ఈరోజు August 21. సో మన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. కానీ ఈరోజు జిమ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఏంటంటే హీఈస్ ద మెయిన్ రీజన్ నాకు వెంకట్ సార్ పరిచయం అవ్వడం. అండ్ హీఈస్ ద అంటే నాకు తెలిసి నేను తెలుగు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ 6-pack బాడీ సీరియల్లో చూసిందంటే మన అర్జున్ సార్ది అగ్ని సాక్షి. హీఈస్ ద ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసి ఈరోజు నేను కూడా బాడీ చేస్తున్నాను కాబట్టి హీఈస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ టు మీ, వెంకట్ సార్, అర్జున్ సార్. బికాస్ బిగ్ బాస్లో అర్జున్ సార్కి వెంకట్ సార్ సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడే నాకు తెలిసింది, ఓకే అర్జున్ సార్కి ట్రైనర్ మన వెంకట్ సార్ అని. సో హీఈస్ ద మెయిన్ లైక్ మధ్యలో ఉన్న పర్సన్. సో అర్జున్ సార్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఆయన ఆల్రెడీ హెవీ, చాలా మంచి బాడీ ఉంది ఆయనకి. ఆయన ముందు నేను ఏం లేండి. బట్ అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా టుడే ఐఎమ్ హియర్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. ఆల్రెడీ మీ బాడీ జనాలకు తెలుసు.
అండ్ ఈజ్ ఫిట్నెస్ ఫ్రీక్ అనేది కూడా జనాలకు తెలుసు. సార్ నేను ఇప్పుడు 90 days ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ నేను అర్జున్ సార్ని కూడా అడిగాను దీనికంటే ముందు, సార్ మీరు కూడా నాతో పాటు చేయొచ్చు కదా అంటే, లేదు నేను తర్వాత చేస్తాను, నేను ఆల్రెడీ 6 years బాడీ మెయింటైన్ చేశాను, ఇంక కొంచెం తర్వాత టైం తీసుకుని మాకు మళ్ళీ చేస్తాను అంటున్నారు సార్. బట్ 90 days ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక విల్సి నా బాడీ ఎలా ఉంటుందో డెఫినెట్లీ అది నేను అర్జున్ సార్తోనే రివీల్ చేస్తాను. అండ్ డెఫినెట్లీ అర్జున్ సార్ నాకు ఒక ఇది ఉంది, ఇది ఒక ఆశ ఉంది, నాది వెంకట్ సార్ది మీది ఫోటోషూట్ అది చేయాలంటే. మీరు చాలా హైట్ గా ఉంటారు, నేను మీ ముందు చాలా సన్నగా కనిపిస్తాను కానీ బట్ అయినా కూడా yes, థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ 90 days డెఫినెట్లీ సార్ మీరు మరి ఫోటోషూట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఏం చేయాలి కదా, 6 pack ఇస్తే నాకు లేకుండా నేనే ఫోటోషూట్ లేదు సార్, మీరు ఇంత మంచి బాడీ పెట్టుకొని మరి జోక్ చెప్పాలి. 90 days ట్రాన్స్ఫర్మేషన్ విత్ బేసిక్ సప్లిమెంట్స్. మాకు హెవీ బాడీస్ అవసరం లేదు, బికాస్ లీన్ బాడీ చేస్తాం, ఎందుకంటే ఆన్ స్క్రీన్ అవి చూడడానికి బాగోదు కాబట్టి. సో అవర్ బాడీ ఈజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, త్వరలో ఆఫ్టర్ 90 days శివాని 6 pack. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ బ్లెస్సింగ్ ఉండాలి. Several days later. Hi guys, I hope you guys are doing well. And yes, in this beautiful journey of Shiva Garu's workout videos, అంటే ఏంటంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు చూడొచ్చు, మేము కార్ లో ఉన్నాము, యాక్చువల్లీ మూవీకి వెళ్తున్నాము, కానీ ఆయన రైస్ బౌల్ అంటే ఇంట్లో రెడీ చేసిన రైస్ బౌల్ ఈజ్ రెడీ విత్ లాడ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లాడ్ ఆఫ్ డెడికేషన్ టు శివ్. శివ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ శివ్. అంటే కార్ లో ఉన్నాము, కావాలంటే బయట కూడా తినేయొచ్చు కదా, లేదు అంటే మళ్ళీ వచ్చాక తినేయొచ్చు కదా, బట్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ డూ అ వర్కౌట్ ఆర్ వెన్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెవీ ప్యాక్స్ అండ్ ఆల్ దాట్. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది, అంటే నాకు ఎక్కడ వెతకాల్సిన అవసరం కూడా లేదు, నా పక్కనే ఉన్నాడు మా ఇన్స్పిరేషన్. సో హీఈస్ హ్యావింగ్ హిస్ ఫుడ్ నౌ. నేను ట్రాఫిక్ లో ఉండే అయినా కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూను జాగ్రత్తగా తినిపిస్తున్నాను. తినిపించడం పెద్ద విషయం కాదులే, కానీ ఇట్లాంటి టైంలోనే డెడికేషన్ అనేది ఎంత మీరు కంట్రోల్లో ఉన్నారు అనేది తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. అండ్ ఎస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్ ప్యాక్స్. టచ్ చేయాలి ప్యాక్స్ ని అని వెయిట్ చేస్తున్నా. ఓకే గైస్, కంటిన్యూ వాచింగ్. అందరికి బ్లాక్ చేస్తున్నారు. ప్రియాంక, ఎందుకమ్మా, ఏం చేస్తున్నారు మీరు? నేను 6 packs చేస్తానని 4 months బ్యాక్ చెప్పాను, కానీ ఇంకా చేయలేదు. ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసింది. శివది కంప్లీట్ అయినాక, అంటే ఇంట్లో ఒకళ్ళు చేస్తే కొంచెం బాగుంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ, తర్వాత నేను చేస్తాను. ఓకేనా సార్? యాక్చువల్లీ ఏంటంటే when I was 20 years old, అప్పటి నుంచి నేను లైక్ 6 pack చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ బికాస్ ఆఫ్ అంటే ఒక బాడీ చేయాలంటే నిజంగా ఒక మంచి గైడెన్స్ ఉండాలి. డైట్ అయినా వర్కౌట్ అయినా అండ్ ప్రాపర్ రెస్ట్, ఇంతే డైట్ తీసుకోవాలి, ఇంతే క్యాలరీస్, కార్బ్స్, ప్రోటీన్స్, సో ఇంతే ఫ్యాట్ తీసుకోవాలి. సో ఇదంతా చెప్పేవాళ్ళు సరిగా గైడెన్స్ ఉండాలి. సో ఐ కుడెంట్ డూ ఇట్. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బాడీ, సో ఎంత దిస్ ఇస్ అ న్యాచురల్ బాడీ వాట్ ఐ బిల్ట్ ఇన్ లాస్ట్ 4 months. ఆల్ బికాస్ ఆఫ్ మన వెంకట్ సార్, బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్. హలో, పొద్దున్న ఏంటి ఈరోజు మీరు జిమ్ రాలేదు? ఆఫ్ కోర్స్ ఆయన పేరు పెట్టి పిలవరు ఎప్పుడు. జీ ఏంటి జిమ్ రాలేదంటే మా కుర్రోడు చెప్తారు, అడిగాను. చేస్తున్నారా డైట్, ఫాలో అవుతున్నారా సరిగ్గా? సో క్యూట్. యా, బికాస్ ఆఫ్ దాట్ ఐ బిల్ట్ దిస్ అమేజింగ్ న్యాచురల్ బాడీ. క్రేజీ సార్. వేరే అంటే ఆడియన్స్ కి మనం చెప్పదలుచుకుంటున్నారా? నాలాంటి ఆడియన్స్ కి, నాలాంటి జిమ్ కి రాని ఆడియన్స్ కి
నెక్స్ట్ శివ గారి తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ మీదే కదా. అప్పుడు శివ్ నా డయట్ చూసుకోవాలి అని చెప్పండి ఒకసారి. మనం కూడా అదే కమిట్మెంట్ కదా. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఈయన కొంచెం ఫ్రీ అవుతారు, తర్వాత మనం అంతే కదా. డన్. సో మై ఛాలెంజ్ ఇస్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ జీరో సైజ్ అని అనుకుంటున్నా. సో ఫైనలీ ది హోల్ కాన్సెప్ట్ వాజ్ హీ వాంటెడ్ అ 6-pack ab అండ్ హీస్ గాట్ ఇట్ త్రూ వెంకట్ సార్. అండ్ ఆల్మోస్ట్ ఫోటోషూట్ కూడా అయిపోయి వచ్చింది. నేను శివ చేయబోతున్నా ఫోటోషూట్ ఇప్పుడు. సో కొంచెం పొట్ట వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ లిటిల్ ఫీలింగ్ ఆక్వర్డ్, బట్ దెన్ నో ప్రాబ్లమ్. ఐ లుక్. So we had a beautiful shoot. Sir, packs కనిపిస్తున్నాయి సార్. So finally Shiv has completed the 6 packs as challenge, and all thanks and all the credits goes to you sir, Venkat sir. Not your hard work only. Ante of course vaadu sir మీరు పొద్దున ఫోన్ చేసి శివ జిమ్ అన్న అంటే నేను వచ్చాను. సో దాని వల్లనే ఇది ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెంకట్ సార్. అండ్ మెయిన్లీ వెంకట్ ఫిట్నెస్ అండ్ వెంకట్ ఫిట్నెస్ బాల్. నా డయట్ కూడా అక్కడి నుంచే నేను కంప్లీట్ జర్నీ నా డైట్. Even I love the food. Ante veg and non-veg both diets they have, and whatever diet చేసినట్టే ఉండదు అక్కడ. ఉండదు actually. You will love eating the food and also maintaining your health. And of course we have Venkat garu plant based protein మీ అందరికీ తెలుసు. So we'll also put the link in the description. You can also go and buy from there. ఎటువంటి addings ఎటువంటి ఇవి ఉండదు. Basically it is based on all like plant based proteins కాబట్టి. So great initiative what he's taken. 4 months lo ఇది this is a complete natural body. Exactly. Okay, మీకు కూడా ఇలా complete natural body కావాలంటే please contact Venkat sir. Yeah, number పెడతా. Thank you so much. Thank you so much. And next transformation కి శివ్ హెల్ప్ చేయబోతున్నాడు అంట నాకు. సార్ ఒకసారి అందరం ముందు మీకు మాట ఇస్తున్నాడు. He will take care of me. He'll take care of my mood swings. 4 months నేను ఎలా మూడ్ స్వింగ్స్ హ్యాండిల్ చేశాను నాకు మాత్రమే తెలుసు. కష్టపడ్డారు. Okay guys, see you in the next video. Bye bye. Thank you. Yours Venkat Fitness.